హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్ చూపించడానికి వచ్చేసానండి. మనకి రైట్ నౌ 4 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జేఎన్టీయూ, హిమాయత్ నగర్, మలక్పేట్ అండ్ నాగోల్. అండ్ ఈరోజు మనమంతా కలెక్షన్ అంతా హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ మీకు రావడం కుదరకపోయినా వాట్సాప్లో వీడియో కాల్ చేసి క్లియర్గా చూసుకొని కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఇప్పుడు అంతా శ్రావణ మాసం, అందరూ కూడా పెళ్ళిళ్ళు, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అందరూ గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ పర్చేస్ చేసుకోవడానికి వస్తున్నారు. అండ్ శ్రావణ మాసం ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి. మీరు గనక గోల్డ్ జ్యువెలరీ చూసుకున్నట్లయితే 40% డిస్కౌంట్ ఉంది ఆన్ విఏ, అంటే ఆన్ మేకింగ్ ఛార్జెస్ పైన 40% డిస్కౌంట్ నడుస్తుంది. మీరు కనుక డైమండ్ జ్యువెలరీ తీసుకున్నట్లయితే పర్ క్యారెట్ 58,900 ఆన్వర్డ్స్ స్టార్టింగ్ ఉందన్నమాట. అండ్ సిల్వర్ ఆర్టికల్స్ కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జెస్. బికాజ్ వరలక్ష్మి వ్రతంకి అందరూ కూడా అమ్మవారి రూపం సిల్వర్లో చేయించుకుంటూ ఉన్నారు. సో చాలామంది సిల్వర్ ఆర్టికల్స్ గురించి అడుగుతూ ఉన్నారు. అలాంటివి కూడా ఏదైనా ఉంటే ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా వడ్డానం కలెక్షన్ ఉంటుంది, చూసేద్దాం. సో వడ్డానం కలెక్షన్ అన్నాను కదండి, మంచి అష్టలక్ష్మి వడ్డానంతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ప్యాటర్న్స్ అంతా కూడా. మధ్యలో మనకి అమ్మవారి రూపం, అంటే కంప్లీట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అమ్మవారి రూపమే. అష్టలక్ష్మి రూపం అంటే అలానే ఉంటాయి కదా. మధ్యలో మెయిన్గా వచ్చింది మాత్రం సైజ్ అనేది పెద్దగా ఇస్తారండి, నిండుగా ఉంటుంది, మంచి నవ్వు ముఖంతో కలగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క అమ్మవారి రూపం లోటస్ పైన కూర్చున్నట్టు ఇచ్చారు. కింద మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఓన్లీ లోటస్లా ఇచ్చేసి ఎండ్ చేశారు. కానీ సైడ్కి ఉన్న వడ్డానం చూస్తున్నారు కదా, మనకి లోటస్ ఇచ్చేసి కింద అంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి. అండ్ మనకి నెక్స్ట్ వాటికి ఎక్కడ కూడా ఎలిఫెంట్ అనేది రాలేదు. జస్ట్ మనకి సెంటర్ అంటే పక్కన ఉన్న రెండింటికి మాత్రం ఎలిఫెంట్ ఇచ్చారు, చుట్టూ పీకాక్స్ ఇచ్చారు. బాగుంది కదండి ప్యాటర్న్ మాత్రం. పైన మనకి ఏదైతే కట్ వర్క్ స్టైల్ ఉంటుందో వాటిలో అంతా కూడా మ్యాంగోస్ వచ్చేసాయి. అండ్ మ్యాంగోస్ రెడ్ గ్రీన్ ఇచ్చారు. చుట్టూ మనకి సీజెడ్ స్టైల్ కూడా రన్ అవుతుంది. సో చూడ్డానికి నీట్గా క్లాసీగా ఉంటుందన్నమాట. సో అమ్మవారు ఉన్నప్పుడు పైన గోపురం అంతా కూడా చాలా నిండుగా, అంటే కంప్లీట్ డెకరేటెడ్ స్టైల్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా సేమ్ అలాంటి థీమే, మనకి అమ్మవారి రూపం పైన అంతా కూడా డెకార్ స్టైల్ లాగా ఇచ్చేశారు. కింద కూడా చూసేయండి, మనకి మెయిన్ అమ్మవారి పెండెంట్ దగ్గర ఇలా డ్రాప్ స్టైల్ ఇచ్చేసి గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్, అంతా కట్ వర్క్ స్టైల్. అండ్ హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే మనకి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్, చిన్న చిన్న గ్రీన్ బీడ్స్తో ఇచ్చారండి. మధ్యలోది మాత్రం రెడ్ బీడ్ వచ్చేసింది, అంటే రెడ్ స్టోన్తో తీసుకున్నాం. కొందరు ఏంటంటే కంప్లీట్గా గోల్డ్ కలర్ స్టోన్సే కావాలి అనుకుంటారు, కొందరు కంప్లీట్ వైట్ పర్ల్సే కావాలి అనుకుంటారు, కొందరు అసలు మాకు అంటే హ్యాంగింగ్స్ లేకుండా చిన్న చిన్న పర్ల్స్ ఉంటాయి చూసారా, గుట్ట పూసలకు వస్తాయి, అలా కావాలి అనుకుంటారు. అవి కస్టమైజేషన్ మీ చేతిలో ఉంటుందండి, మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. అండ్ మనకి బెల్ట్ చూసినట్లయితే మంచి గోల్డెన్ బెల్టే, వాటిపైన అంతా కూడా నీట్గా ఉంటుంది, కంప్లీట్ మనకి కార్వింగ్ స్టైల్లో ఇస్తారనమాట. బెల్ట్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 224.300 పడుతుందండి. నెట్ చూసుకున్నట్లయితే 202.45 పడుతుంది. ప్రతి ఒక్క దానికి జస్ట్ వెయిట్ మాత్రమే చెప్తున్నానండి, ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పడం లేదు. బికాస్ ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. మీకు ఆ రోజు ప్రైస్ కావాలి అండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఎస్టిమేషన్ కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి, క్లియర్ ఎస్టిమేషన్స్తో మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అష్టలక్ష్మి ప్యాటర్నే, కానీ ముందు చూసిన దానికి వీటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టైల్ కావింగ్ ఉంటుందని చెప్తాం కదా. గోల్డ్ క్రాఫ్ట్మెన్షిప్ అనేది చాలా బాగా చూపిస్తున్నారు ప్రతి దాంట్లో. మనకి ఇక్కడ అమ్మవారి రూపం మధ్యలో ఇచ్చారు. సేమ్ మనకి బొట్టు దగ్గర అలా రెడ్గా రావడం, కింద అంతా కూడా లోటస్ ప్యాటర్న్ రావడం, 2 సైడ్స్ ఎలిఫెంట్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మెయిన్ పెండెంట్ని, అంటే మెయిన్ సెంటర్లో ఉండే అమ్మవారిని హైలైట్ చేశారు. ముందు దాంట్లో సెంటర్లో ఉన్న అమ్మవారిని అండ్ పక్కన 2 అమ్మవార్లను కూడా హైలైట్ చేశారు. మిగిలిందంతా కూడా చాలా క్లాసీగా నీట్గా వచ్చేసింది ప్యాటర్న్ అంతా కూడా. పైన మనకి కట్ వర్క్ స్టైల్ ఏదైతే అల్లిక క్రీపర్లా వెళ్తున్నాయో వాటిలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి. పైన మాత్రం మనకి సెంట్రల్ పార్ట్లో హైలైట్ అయ్యే దగ్గర చూస్తున్నారు కదా పీకాక్ ప్యాటర్న్ ఇచ్చారు. కింద అంతా కూడా సేమ్ పైన వచ్చినట్టే క్రీపర్ ప్యాటర్న్ లాగా వచ్చేసి హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే పర్ల్ బాల్స్ రెడ్, అంటే రెడ్ అండ్ గ్రీన్.
సో మీరు ఎలాంటి జ్యువెలరీతో అయినా పేరప్ చేసుకోవచ్చు. వైట్, రెడ్, గ్రీన్ అండ్ సీజెట్స్. సో మనకి జ్యువెలరీలో యూజ్ చేసే ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా ఎలాంటి చైన్తో అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. గ్రాస్ వచ్చేసి 229 పడుతుందండి. నెట్ చూసుకున్నట్లయితే 214.030. అన్నిటివి కూడా అప్రాక్స్ చెప్తాను. సో మీకు ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. మనకి అమ్మవారి రూపంలో ఇందాకవన్నీ చూపించాను కదా, సో అలా వద్దు కాస్త యూనిక్గా ఉండాలి అని కూడా అనుకుంటారు కదా, అలాంటి టైంలో ఇలాంటి స్టైల్ తీసుకోండి. పీకాక్ వడ్డానం అనమాట ఇదంతా కూడా. మనకి ఫస్ట్ మధ్యలో చూడండి ఇలా 4 పీకాక్ స్టైల్ వచ్చేసాయి. ఇవంతా పీకాక్ యొక్క ఫెదర్స్. మధ్యలో కుందన్ స్టైల్తో రెడ్, వైట్, గ్రీన్ కలర్స్ కుందన్ స్టైల్ ఇచ్చారు. కింద మళ్ళీ ఫ్లోరల్స్ అండి. చూస్తున్నట్లయితే మనకి కుందన్ స్టైల్ అండ్ చుట్టూ ఫ్లోరల్స్, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్తో. ఇటువైపున అంతా కూడా పీకాక్సే, సేమ్ మంచి పీకాక్స్, మధ్యలో మ్యాంగో స్టైల్. ఏంటంటే కుందన్ జ్యువెలరీకి బాగా పేరప్ అవుతుంది. రెడ్, గ్రీన్ అండ్ వైట్ కుందన్ జ్యువెలరీ యూస్ చేస్తాం కదా, అలాంటి వాళ్ళు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్తో వచ్చేసింది. గ్రాస్ వచ్చేసి 253 పడుతుందండి. నెట్ వచ్చేసి 228 పడుతుంది. సో అకార్డింగ్ టు ద గోల్డ్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పడం లేదు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంటే వడ్డానంకి ఎక్కువగా పెట్టేసి ఊరికే అది పెట్టుకోం కదా అని థింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి టైంలో ఇలాంటి ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చండి. బ్రాడ్గా ఉంది, మీకు ఎక్కడ కూడా తక్కువగా కనిపించదు. మంచి బ్రాడ్గా పీకాక్ ప్యాటర్న్ అంటే ఇదంతా కార్వింగ్ ఏదైతే ఉందో పీకాక్ ప్యాటర్న్ ఫ్లోరల్ అండ్ క్రీపర్స్తో ఇచ్చారు. కార్వింగ్ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మధ్యలో పెండెంట్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. మనం ఇవేంటంటే కావాలి అనుకుంటే అంటే డిటాచబుల్ పెండెంట్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఇదే పెండెంట్ డిటాచబుల్గా కావాలి అనుకుంటే కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడు పైన అంతా కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చేసాయి. సో కుందన్ ప్యాటర్న్ జ్యువెలరీ అయినా ఏ జ్యువెలరీతో అయినా బాగుంటాయండి. లుక్ ఏంటంటే ఇలా చాందబాలి హాఫ్ సర్కిల్ అంటే హాఫ్ మూన్ షేప్ ఉంటుంది కదా, అలా తీసుకున్నాం. మంచి పర్ల్ బాల్ అండ్ గోల్డెన్ బాల్. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్తో వచ్చేసింది. చెప్తున్నాను కదా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. గ్రాస్ వచ్చేసి 137 ఉంటుంది. నెట్ వచ్చేసి 132. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి. ఇవి కూడా ఏంటంటే మరీ ఎక్కువగా కాదు, అలా అని ఓన్లీ సింగిల్ పెండెంటే కాదు, 3 లైన్స్లో అంటే 3 పెండెంట్ స్టైల్ వచ్చింది కాబట్టి నిండుగా ఉంటుంది. మనకి ఇదంతా కూడా మంచి పట్టి అంటాం కదా, ఆ బెల్ట్ అంతా కూడా గోల్డెన్ కార్వింగ్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ వచ్చేసాయి. అండ్ ఇటువైపున అటువైపున పీకాక్స్ ఇచ్చారు. మధ్యలో ఏవైతే ఉన్నాయో మనకి చూడ్డానికి సీజెట్స్ అండ్ మోజోనైట్ స్టైల్ కనబడుతుంది. చూస్తున్నట్లయితే మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్. పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో ఓవల్ ప్యాటర్న్, రెడ్ అండ్ గ్రీన్ కలర్డ్ స్టోన్స్ వచ్చాయి. పీకాక్స్ కూడా మనకి ఎక్కడైతే వచ్చాయో ఐస్ అంతా కూడా రెడ్ అండ్ ఫెదర్ స్టైల్ అంతా కూడా గ్రీన్. సో మధ్యలో మెయిన్ పెండెంట్ ఒకలా ఇచ్చారు అండ్ 2 సైడ్స్ వచ్చినవి చూస్తున్నారు కదా, సింపుల్ పీకాక్ స్టైలే కనబడుతుంది నాకైతే. డ్రాప్ ప్యాటర్న్తో చాలా బ్యూటిఫుల్ స్టైల్. హ్యాంగింగ్స్ అంతా చూసేయండి పర్ల్ బాల్స్ అండ్ లైట్ గ్రీన్తో చిన్న చిన్న బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ 182 ఉందండి. నెట్ వచ్చేసి 161 పడుతుంది. సో అష్టలక్ష్ములు చూశారు, మనం పీకాక్ స్టైల్ చూపించాను అండ్ కొన్ని ఏంటంటే సింపుల్ వడ్డానాలు కూడా చూపించాను కదండి. సింపుల్ పెండెంట్ స్టైల్తో వస్తున్నవి అవి కూడా చూశారు కదా. ఇంకా హెవీగా కావాలి అనుకుంటే దశావతారం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కంప్లీట్ వడ్డానం అంతా దశావతారమే. అండ్ మనకి మధ్యలో కూడా చూడండి ప్రతి ఒక్క రూపం అనేది చాలా నీట్గా ఎలివేట్ అవుతున్నాయి. అంటే ఎక్కడెక్కడ ఏ రూపం ఉంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. కొన్నిట్లో దశావతారం అంటాం కానీ ఏ రూపం ఏంటో కూడా గుర్తించలేకుండా ఉంటాయి. ఇక్కడ అలా కాదండి, నీట్గా గుర్తించేలాగా ఉన్నాయి. అండ్ మనకి దశావతారం అంటే ఇలా అవతారాలు వచ్చినప్పుడు మధ్యలో ఫ్లోరల్స్ ఇస్తున్నారు రెడ్ అండ్ గ్రీన్ కలర్డ్ స్టోన్స్తో. పైన వైపున కింద వైపున మనకి కట్ వర్క్ స్టైల్ డెకోర్ లాగా ఇచ్చారు. క్రీపర్ ప్యాటర్న్, వాటికి కూడా రెడ్ గ్రీన్ స్టోన్స్ అండ్ సీజర్ స్టోన్స్ వచ్చేసాయి. కింద వైపున కూడా సేమ్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా పర్ల్ బాల్స్ అండ్ అలాగే పింక్ కలర్డ్ రౌండ్ సర్కిల్స్ లాగా ఇచ్చారు. అండ్ మనకి ఇవంతా కూడా లుక్ని ఇస్తాయండి. చెప్తున్నాను కదా ఈ హ్యాంగింగ్స్ లుక్ని ఇస్తాయి. శారీ కట్టుకున్నప్పుడు డిఫైన్డ్గా షేప్ వచ్చేలాగా. గ్రాస్ 272 పడుతుంది. నెట్ వచ్చేసి 252 పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, సింపుల్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. మనకి ఈ బెల్ట్ అంటే హిప్ బెల్ట్ ఏదైతే ఉందో అంతా కూడా పీకాక్ కార్వింగ్ వచ్చేసింది. మధ్యలో మనకి అమ్మవారి రూపం పెండెంట్ ఇచ్చారు. అండ్ అంటే ఇవి కూడా అంటే అటాచ్డ్ ఉన్నాయండి. కావాలి అనుకుంటే ఇది డిటాచబుల్గా కూడా చేపించుకోవచ్చు. అమ్మవారి రూపం చుట్టూ అంతా కూడా మనకి ఇలా హాఫ్ సర్కిల్ అండ్ మనకి ఏవైతే మ్యాంగోస్ వచ్చాయో అదంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. సో లుక్ కుందన్ వైజ్ వచ్చేసాయి. అండ్ 2 సైడ్స్ మనకి ఇలా చక్రం లాగా
ఇచ్చేసి వాటి మధ్యలో పీకాక్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే పర్ల్ బాల్స్ అండ్ పింక్ బీడ్స్తో తీసుకున్నాం హ్యాంగింగ్స్ అంతా కూడా. సో గ్రాస్ 160 ఉంటుందండి. నెట్ చూసుకున్నట్లయితే 143 పడుతుంది. సో ఇప్పుడు చూపించేది చాలా బాగుంటుందండి ప్యాటర్న్. ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అమ్మవారి రూపం ఉన్నాయి అండ్ అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది. అంటే మనం మంచి ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇలా అమ్మవారి స్టైల్ పెట్టుకోవచ్చు. అండ్ లేదు కొంచెం శారీస్ అనేవి కాస్త డిఫరెంట్గా ఉన్నాయి అన్నప్పుడు ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ యూజ్ చేసుకోవచ్చు. సో మనకి డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్. అండ్ ఇదేంటంటే మీరు ఓన్లీ ఫస్ట్ పార్ట్ అయ్యి చూపిస్తున్నాను. బెల్ట్ అనేది కొందరు ఈ మధ్య ఏంటంటే సిల్వర్ బెల్ట్ చేయించుకుంటున్నారు, అలా కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి సో మీకు ఓన్లీ బెల్టే ఇలా హెవీగా తీసుకుంటే ఎంత అవుతుంది అన్న దానికోసమే చూపిస్తున్నాను. మధ్యలో ఇక్కడ అమ్మవారు వచ్చింది కదా, మీరు వాటిని కూడా టర్న్ చేసుకోవచ్చు. సో మీకు ఫ్లోరల్ స్టైల్ వచ్చేస్తుంది. బాగుంటుందండి ప్యాటర్న్ అంతా కూడా ఇలా అన్నమాట. సో మీరు చూసుకోండి, ఫ్లోరల్ స్టైల్ కావాలా అమ్మవారి స్టైల్ కావాలా, ఎవరైతే రెండిటిని బాగా హ్యాండిల్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనకి ఇలా అంటే నీట్ గోపురం స్టైల్ అండ్ వాటి మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో కలకల్లాడుతుంది వడ్డానం అయితే. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, అంటే ఈ డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేసాయి, అంటే రెడ్ అండ్ గ్రీన్ బీడ్స్ కూడా వచ్చాయి. గ్రాస్ వచ్చేసి 180 ఉందండి, నెట్ వచ్చేసి 154 పడుతుంది. సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, బ్యాక్ మీరు కావాలి అనుకుంటే సిల్వర్తో కూడా ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి. కుదరని వాళ్ళు వాట్సాప్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు అబ్రాడ్ నుంచి పర్చేస్ చేసుకుంటున్నా కూడా సింపుల్గా వీడియో కాల్ చేయండి, మన వాళ్ళు క్లియర్గా చూపించడం జరుగుతుంది. అబ్రాడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది. మీరు షిప్పింగ్ ఛార్జెస్ తెలిసిందే కదా, ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. అవి పే చేశారంటే అబ్రాడ్కి కూడా షిప్పింగ్ చేయబడుతుంది. అండ్ అలాగే ప్రతి ఒక్క దానికి జస్ట్ నేను వెయిట్స్ చెప్తున్నానండి, ప్రైజెస్ ఏమీ చెప్పట్లేదు. బికాస్ ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతాయి కదా, సో ప్రైజెస్ ఏమీ చెప్పట్లేదు. సో సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.